తెలంగాణలో తొలిసారిగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిపై విచారణలు చేపట్టనుంది. ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. అన్ని డిపార్ట్మెంట్స్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించనుంది. దీంతో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? మేడిగడ్డ బ్యారేజ్ రిజర్వాయర్ నిర్మాణ లోపాలే కేసీఆర్కు శాపాలుగా మారబోతున్నాయా? తెరచాటు రాజకీయంలో చూద్దాం. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే సహజంగా పాత ప్రభుత్వంలో అక్రమాలు అవకతవకలపై విచారణ చేపట్టడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నామమాత్రంగా విచారణకు ఆదేశిస్తారు. కొన్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుని నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశిస్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలు అవకతవకలపై విచారణకు ఆదేశించనుంది. దీంతో కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ రిజర్వాయర్ నిర్మాణ లోపాలే ఇప్పుడు కేసీఆర్ కు శాపాలుగా మారబోతున్నాయా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ రిజర్వాయర్ లోపాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్&టీ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే బయటపడిన లోపాలు, వాటి మరమ్మతులు, అంచనా వ్యయం తదితరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ తమది కాదని చెప్పినట్లు సమాచారం. బ్యారేజీ నిర్మాణానికి తమను డిజైన్ తయారు చేయమని చెప్పిన అప్పటి ప్రభుత్వం తామిచ్చిన డిజైన్ను తీసుకోలేదని, డిజైన్ మొత్తం కేసీఆరే ఇచ్చారని, తానిచ్చిన డిజైన్ ప్రకారమే బ్యారేజీ నిర్మాణం జరగాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. బ్యారేజీ నిర్మాణంలో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని, అంతా కేసీఆర్ చెప్పినట్లే తాము చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించినా ఇదే విషయాన్ని తాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎల్&టీ ప్రతినిధులు మంత్రితో చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మేడిగడ్డపై 2 అంచెల విధానాన్ని అవలంబించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొదటగా జ్యుడిషియల్ విచారణ చేపట్టడం, 2 నిపుణులతో విచారణకు ఆదేశించడం. దీనిలో ఏది తొందరగా అవుతుందో చూసుకుని వచ్చే రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న విషయం అర్థమైపోతోంది. నిర్మాణ లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీకి పగుళ్లు వచ్చినట్లు ఇప్పటికే ఢిల్లీ నుండి వచ్చిన నిపుణుల బృందం తేల్చి చెప్పింది. ఇదే సమయంలో పిల్లర్లు, బ్యారేజీకి పగుళ్ల రిపేర్ల బాధ్యతలు ఎల్&టీనే చేయాలని, మొత్తం వ్యయాన్ని భరించాలని ఉత్తమ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. నిర్వహణ కాలపరిమితి అయిపోయిందని చెప్పి తప్పించుకుంటానంటే కుదరదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం సహా నీటిపారుదల శాఖపై సవివరంగా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పిల్లర్లు పునర్నిర్మాణంపైన స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదే విధంగా బీఆర్ఎస్ పాలనపై శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వివరాలను అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వెల్లడించనుంది. ఏ శాఖపై విచారణ చేపట్టినా చుట్టుకునేది కేసీఆర్ మెడకేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ సైతం రేవంత్ సర్కారుపై దూకుడుగా వెళ్లాలని,
కేటీఆర్ హరీష్ రావులకు సూచించినట్లు తెలుస్తోంది. మొదట అసెంబ్లీ సమావేశాలలో కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న తీరును గులాబీబాస్ స్వాగతించినట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇదే దూకుడు కొనసాగించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలు చర్చకు వస్తాయని, వివిధ అంశాలపై రేవంత్ సర్కారు ఇచ్చే ప్రెజెంటేషన్లు, చేపట్టే చర్చా విషయంలోనూ ఎక్కడా తగ్గొద్దని, బలమైన వాదనను వినిపించేలా వ్యవహరించాలని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ వేదికగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ఏ అంశాన్ని విడిచిపెట్టొద్దని, ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధంగా ఉండాలని, సమన్వయం చేసుకుని సాగాలంటూ కేటీఆర్ హరీష్లకు కేసీఆర్ చెప్పినట్లుగా చెబుతున్నారు. తమ 10 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించే అవకాశాన్ని విడిచిపెట్టొద్దని కేసీఆర్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.